జనసేన పొత్తులో భాగంగా సీట్లు కన్ఫర్మ్ అయినాయా? ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారు కీలక భేటీ అనే అంశం ఎప్పుడు ముహూర్తం ఖరారవుతుంది? తెలుగుదేశం పార్టీ 2 సీట్లు అనౌన్స్ చేయడం, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక 2 సీట్లు ఖరారు చేయడం, ఇవన్నీ కూడా ఏదో గ్యాప్ పెరుగుతుంది, ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రచారాలు చేసినప్పటికీ కూడా అవేమీ లేవు, మేము హ్యాపీగా ముందుకు వెళ్తామని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరి కాపు సంఘాల నేతలు అవనియండి, లేకపోతే జనసేన ముఖ్య శ్రేణులు అవనియండి, ఈ పరిణామాల మీద ఈ రకంగా చూస్తున్నారు. అసలు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి జనాల్లో పర్యటిస్తారు? ఎందుకంటే సమరశకం పూరించారు, యుద్ధానికి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సభలు స్టార్ట్ చేశారు. ఒక పక్క కదిలరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. మరి పవన్ వ్యూహం ఏ రకంగా ఉండబోతున్నది? బీజేపీ ఎప్పుడు వీళ్ళతో పాటుగా ముందుకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నలుగుతున్న అంశాలు. ఇదే ఇష్యూపై మనతో పాటుగా జనసేన అధికార ప్రతినిధి, తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుంటే ప్రయత్నం చేసేది. ఎందుకంటే చాలా కీలకమైన నేత జనసేనలో అయినా, పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గరగా ఉన్న మనిషి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జనసేనతోనే ఆయన పోరాటాన్ని ఇప్పటికీ సాగిస్తున్న వ్యక్తి. ముద్రగడ పద్మనాభం గారితో కూడా ప్రత్యేకంగా భేటీ అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత ఎందుకు ఇంకా ఆ భేటీ ఖరారు కాలేదు? ఇందులో ఏమైనా ఇన్సైడ్ అంశాలు ఉన్నాయా? నమస్కారం శ్రీనివాస్ గారు. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రైట్, ఏం జరుగుతుంది? మొన్న చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించారు, వెంటనే పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించారు, మీ అందరికీ కూడా క్షమాపణ చెప్పారు, పొత్తులో భాగంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భం. అంతా సజావుగా సాగుతుందా? చాలా బాగా జరుగుతుందండి. ఎందుకంటే 2 సీట్లు అనేవి వాళ్ళు ప్రకటించినా మనం ప్రకటించినా ముందు ఏదైతే సర్వేల్లో వచ్చిన సీట్లు మాత్రమే ప్రకటించారు తప్ప తీసుకెళ్లి ఎక్కడ మనం ఎగ్గని చోట లేదు ఇంకో చోట మనం ఎక్కడ ఇవ్వలేదండి. అది అందరం మాకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చేసింది. ఒక రోజున ట్రోలింగ్, విడిపోతారు జనసేన ఆ తెలుగుదేశం పార్టీలు కలిసి లేవు, అప్పుడే గొడవ చాలా మంది పెద్దలు మాట్లాడటం నేను కూడా విన్నాను. కాబట్టి ఎన్ని ఏంటో ఊహించుకుని బతకాలి తప్ప యాక్చువల్గా ఇది ఎక్కడ కూడా అందరి విధంగా కలిసి పనిచేసే విధంగా 2 పార్టీలు ఉన్నాయి. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే దాంట్లో అనుమానం లేదు. ఇద్దరు నాయకులు కూడా అనుకుని ఈ తీసిందే, దాంట్లో ఈ పలానా సీట్లో చెయ్యాలి, పలానా చోట మనకి సర్వేలో బాగా వచ్చింది అనే సీట్లు మాత్రమే ప్రకటించడం జరిగిందని ఇద్దరు కూడా. అంతే తప్ప ఇదేమి ఎవరిని క్రిటిసైజ్ చేసే విధంగా కూడా కాదు. ఇది కళ్యాణ్ గారు ప్రకటించినా ఆయన ప్రకటించినా దీంట్లో ఏమి పెద్దగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అంటే పొత్తు ధర్మం అని ఒకటి ఉంటుంది కదా, అది ఎక్కడో తప్పటడుగులు వేస్తుంది అని కదా ఎక్కువ ప్రచారం జరిగేది. అన్ని సీట్లు ఒకేసారి ప్రకటించారు, కానీ 2 సీట్లు ప్రకటిస్తే మిగతా వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. 2 ఆల్రెడీ ప్రకటించారు, అందులో మనం ఉంటే బాగున్నేమో, మనకు వస్తే బాగున్నేమో అని ఆశావాహులు చాలామంది ఉంటారు ఇరు పార్టీలకు సంబంధించి. ఇద్దరికే పరిమితం అయితే మిగతా వాళ్ళు ఒక టెన్షన్ నెలకొంటుంటుంది కదా, అదంతా అవసరమా? నేను ఒకటే చెప్తాను సార్, అలా అయితే నా పేరు కూడా రిలీజ్ చేయాలి కదా. నేను అదే అంటున్నాను, మీ ఎవరికైనా టెన్షన్ ఉంటుంది బయట చెప్పకపోయినా. నాకేం టెన్షన్ లేదు. డెఫినెట్ గా కళ్యాణ్ గారు మాట అంటే మాట మీద నిలబడతారనేది నా ఉద్దేశం. అంతే తప్ప ఇవన్నీ వాళ్ళిద్దరు చేస్తారు అనే ఫీలింగ్ 1% కూడా నాకు లేదు. 1% అంటే నాకులాగే అందరూ గ్యారంటీగా మనం గెలుస్తాం, కాన్స్టిట్యూన్సీ లో చేసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గెలుస్తామని తేమతో వాళ్ళు ఎవరు బాధపడరు. ఏదో ఊరికే వచ్చి ఆ ఎలక్షన్ టైంలో మాకు సీట్ వస్తుందని ఆశించిన వాళ్ళు ఏమన్నా రాకపోవచ్చేమో తప్ప డెఫినెట్ గా కష్టపడి 4 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూషన్ పనిచేసిన వ్యక్తులందరూ గెలుస్తామని విధంగా పనిచేసిన వ్యక్తులందరూ కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. వరుణ్ గారు, ఇవన్నీ కూడా పొత్తు ధర్మం ఏంటంటే ఇద్దరు మాట్లాడుకున్నది ఎవరు ఎక్కడ గెలిస్తే అక్కడ పోటీ చేసేలేక తప్ప వాళ్ళకి గెలిచి స్థానంలో మేము పోటీ చేయం, మేము పోటీ చేసే స్థానంలో వాళ్ళు రారు. ఎందుకంటే ఇవన్నీ ముందు అంతే తప్ప మీకు అన్నిస్తాం ఎన్నిస్తాం ఎక్కడ గెలుస్తామో అక్కడ ఖచ్చితంగా మాకు ఇచ్చి తీరాలి. అలాగే వాళ్ళు ఎక్కడ గెలుస్తామో అక్కడ ఒప్పుకొని తీరాలి. అది కండిషన్ తప్ప పొత్తు ధర్మాలు అన్ని బుక్ లో రాయలేదండి. దీనికి ఏమీ అలాంటి ఏమి రాసుకుని పనిచేసింది ఏం కాదు.